చెప్పాను. నేను మీకు సంతోషమైన వార్త చెప్తా ఉన్నా. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్ ఆన్ అయితే సంవత్సరానికి ఇంచుమించు 8 నుంచి 10 నెలలు ఆ కాలువ నిండు గర్భిణిలాగా నీళ్లతోనే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంత అద్భుతమైన సీన్ కొద్ది రోజులలోనే ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతా ఉన్నారు. ఆ కాలువ రిపేర్లు కూడా 1000 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇటు గంధమాల రిజర్వాయర్ కావచ్చు, బస్వాపూర్ రిజర్వాయర్ కావచ్చు, అటు ఉదయ సముద్రం కావచ్చు, నగరేకలకు వచ్చే నీళ్ళు వచ్చేది, అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ ద్వారా వచ్చే కాకతీయ కాలువ ద్వారా వచ్చే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు నీళ్లు కావచ్చు. డెఫినెట్గా 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఈ సంవత్సరం చివరి నాటికి 1920లో ఆ 10 లక్షల ఎకరాలలో పచ్చటి పంట పొలాలు చూపించే బాధ్యత నాది, కేసీఆర్ది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా ఇబ్రాహీంపట్నం కిషన్ రెడ్డి గారు కోపంగా చూస్తున్నాడు నాది. నువ్వు ఇక్కడ సంగతి అంతా చెప్తున్నావు, మరి అక్కడ సంగతి ఏంది? మరి అక్కడ ఇబ్రాహీంపట్నంలో కూడా ఉండదని చెప్పినాడు. ఆయనే వచ్చి కొట్లాడి నీళ్లు వచ్చే మార్గం లేదు. తెలంగాణలో అన్నిటికంటే హైయెస్ట్ ఎత్తు మీద ఉంటుంది ఆ కందుకూరు నియోజకవర్గం మహేశ్వరం కానీ, కందుకూరు ప్రాంతం, మన ఇబ్రాహీంపట్నం మండలం కానీ. దానికి ఉన్న ఒకటే ఒక మార్గం, ఆ డిండి కాలువ నుంచి లిఫ్ట్ పెట్టాలి. ప్రాజెక్టు పెట్టినాం, పనులు స్టార్ట్ అయినాయి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కూడా 80,000 ఎకరాలకు నీళ్ళిచ్చే బాధ్యత నాది, ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు కూడా చాలా క్రియాశీలమైన నాయకుడు, ఆయన ఊకోడు. ఖచ్చితంగా దాన్ని కూడా మీకు సాధించి పెడతాం. కొద్ది రోజులలో మీరు ఆ ఫలితాలు చూడబడతారని చెప్పి నేను మనవి చేస్తాను. దాని పేరు రాచకొండ లిఫ్ట్ అని పేరు కూడా పెట్టినాం. ఆ విధంగా చేస్తాం. మూసీకి గేట్లుండే మూసీ ప్రాజెక్టుకు ఎన్నడూ కూడా ప్రతిపాదిత ఆయకట్టు పారలే. దాని ఎంబడబడి మంత్రి గారు ఇతరులంతా ఎంబడబడి దానికి గేట్లు మార్చి కాలువ మంచిగా చేస్తే పూర్తి స్థాయిలో ఇలా దాదాపు 20,000 ఎకరాలు పారేటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పనులు, ఇటువంటి కార్యక్రమాలు చేసినాం. మిషన్ భగీరథ ఇంతకుముందు నేను స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఎంపీ గారు మాట్లాడుతూ ఉంటే విన్నా. దేశంలో ఎక్కడ లేదు, ఎవరు సంకల్పం చేయలే, కనీసం ఆలోచన కూడా చేయలే. ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటి ముందరికే నీళ్ళు వచ్చే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టాం. దాదాపు 95-96% పూర్తయింది. ఇంకొక 3-4% ఉంది. గ్రామాలలో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలాఖరికే ఇంచుమించుగా స్కీమ్ కంప్లీట్ అయితే మొత్తం ఇండియాలో ఎక్కడ కూడా లేనటువంటి స్కీమ్ మీకు రాబోతా ఉంది. మిషన్ భగీరథ భువనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతాలలో ఆల్రెడీ వచ్చింది. దాన్ని మీరు చూస్తూ ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. శేఖర్ రెడ్డి గారు, వారితో పాటు నర్సేగౌడ్ ఎంపీ గారు ఒక 100 చెక్కలు కొట్టి ఆ కేంద్ర ఆరోగ్య మంత్రి దమాక్ ఖరాబ్ చేసి నువ్వు ఇస్తావా సస్తావా కావాలని చెప్పి లోక్సభలో కూడా మాట్లాడి కొట్లాడి ఎయిమ్స్ తెచ్చినారు మనకు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అలగడు, ఎప్పుడు ఎక్కువ నాతో పంచాయతీ పెట్టాడు, చాలా సౌమ్యంగా మంచిగా ఉంటాడు. అటువంటి వాడు ఒక రోజు వచ్చి, అన్నా నాకు అదంతా తెలియదు, ఏం చేస్తావో చేయి, నాకు ఎయిమ్స్ కావాల్సిందే, ఖచ్చితంగా బీబీనగర్ స్టార్ట్ కావాలని చెప్పి చాలా పకడ్బందీగా పోరాటం చేసి ఆ ఎయిమ్స్ తెచ్చేదానికి ఆయన కూడా బాగా దోహదపడ్డాడు. ఈరోజు ఎయిమ్స్ వచ్చేసింది, అద్భుతం జరగబోతా ఉంది. దాని స్టార్ట్ అయ్యే మెడికల్ కాలేజీలో ఈ జూన్ నుంచే అడ్మిషన్లు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి, అవన్నీ జరుగుతాయని నేను మనవి చేస్తా ఉన్నా. దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఈ ఎన్నికల తర్వాత శంకుస్థాపన చేస్తాం. చాలా మందికి, వేలాది మందికి, సుమారు 10,000 మందికి ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా ఫ్లోరైడ్ బాధలు పోతాయి, సాగుకు మంచినీళ్ళు వస్తాయి, కరెంట్ 24 గంటలు వస్తూనే ఉన్నది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మీ కళ్ళ ముందర ఉన్నాయి. వీటన్నిటిని కూడా మా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ఆయన జనగామ అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నారు. ఆయన నువ్వు అక్కడక్కడ చాలా చెప్తున్నావు కేసీఆర్, మరి నా సంగతి ఏంది, జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టవా అని చెప్పి ఓ భర్త పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. గ్యారంటీగా జనగామ జిల్లా కేంద్రం అయింది కాబట్టి అక్కడికి రావాల్సిందే, తప్పకుండా వస్తాయి. జరగాల్సిన అభివృద్ధి అంతా కూడా జరుగుద్దని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను.
మీ అందరినీ కోరుతున్న ఏంటంటే తెలంగాణ నేను మొదలుపెట్టిన నాడు గులాబీ జెండా ఎగిరేసిన నాడు నవ్విండ్రు, జోకులు వేసిండ్రు, ఎవరికి నమ్మకం లేకుండే. ఇది అవుతుందా పోతుందా అవా వీడు బక్కపేద ఉన్నాడు, వీడిని ఎవడో బొండిగిరి చేతుడు అని మాట్లాడింది. కానీ మీ అందరి దీవెన గట్టి పోరాటం చేస్తే ఇవాళ తెలంగాణ ఒక రియాలిటీ అయింది, మనం గెలిచినాం. ఇవాళ 5 ఏళ్ల కింద ఒక విషయం ఆలోచించేయాలి. 5 ఏళ్ల కింద ఇదే తెలంగాణ ఎట్లా ఉండే, ఈ తెలంగాణలో కరెంటు బాధలు ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది. రాష్ట్రం అయిన తర్వాత కష్టం చేస్తే ఒళ్ళు వంచితే ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా కరెంటు మంత్రిగా ఉండి కష్టం చేస్తే చాలా గర్వంగా నేను మనవి చేస్తా ఉన్నా మీ బిడ్డగా. నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో తలసరి విద్యుత్తు వినియోగంలో పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో ఇలా నంబర్ 1 ఎవరు అంటే ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తా ఉన్నా. 5 ఏళ్ల కింద ఆగమాగం బతుకు, తెలంగాణ కరెంటు పెట్టబోవాలి, పాము గడుతుందో తేలు గడుతుందో షాకులు కొట్టి సత్తమో బతుకుతామో తెలియనటువంటి పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇవాళ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో దేశంలోనే నంబర్ 1 పొజిషన్ మనం పోయినాం. కష్టం